టీవీ వీక్షకులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట పేరు పేరున నాకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ టీవీ ద్వారా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. అదేవిధంగా ఈ టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని కలగజేసినటువంటి ప్రణాళిక టీవీ వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ విజయప్రకాష్. నేను రాజమండ్రిలో సంజీవయ్య నగర్ క్రీస్తు సంఘంలో సువార్థికుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క గ్రంథం నుంచి దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు సృష్టికర్త, మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు సృష్టికర్త. దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించి ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీద మానవులందరినీ సృష్టించి ఉన్నాడు. అంటే దేవుడు ఈ సృష్టిని మాత్రమే కాకుండా దేవుడు ఈ భూమి ఆకాశాన్ని అందరి సమస్తాన్ని సృష్టించాడు. ఈ భూమిని ఆకాశాన్ని అందరి సమస్తాన్ని మాత్రమే కాకుండా భూమి మీద మానవులైనటువంటి మనలందరినీ కూడా ఆయనే సృష్టించి ఉన్నాడు. అయితే మనందరికి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎందుకు ఈ సృష్టిని చేసి ఉన్నాడు అనేటువంటి ప్రశ్న మానవులైన అందరికీ వర్తిస్తుంది. మానవులైనటువంటి వారందరికీ కూడా ఈ ఒక ఆలోచన ఏమిటంటే, దేవుడు ఎందుకు ఈ సృష్టి చేశాడు, దేవుడు సృష్టి చేశాడు అనేటువంటిది వాస్తవం. అందరూ కూడా దేవుడు సృష్టి చేశాడు, సృష్టికర్త దేవుడు అనేటువంటిది మనందరం కూడా నమ్ముతాం. అయితే తర్వాత మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎందుకు సృష్టి చేశాడు, దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు, ఈ సృష్టి అంతటినీ కూడా ఎందుకు చేశాడు? ఇది గొప్ప ప్రశ్నే అయి ఉన్నది. మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న అయి ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానం దేవుని యొక్క గ్రంథం నుంచే మనం ఆలోచించేద్దాం. ఈ ప్రశ్నకు చాలామంది తత్వవేత్తలు చాలా రకాలుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఉన్నారు. లేకపోతే కొన్ని మతాల వారు కొన్ని రకాలుగా ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని చెప్పి ఉన్నారు. లేకపోతే ఈ ప్రశ్నకు ఇంకా చాలామంది ఏంటి అనేటువంటిది ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నారు. అయితే దేవుడు తన యొక్క గ్రంథంలో మానవులకు దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా ఎందుకు చేసి ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఆయనే మనకి బయలుపరిచి ఉన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆలోచన ఏమిటంటే, దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా ఒక ఆలోచనతో చేశాడు అనేటువంటిది కూడా మానవులైనటువంటి వారికి లేదు. అయితే దేవుని గ్రంథం ఏం తెలియజేస్తుందో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడు కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు, దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన యొక్క చిత్త ప్రకారం చేశాడు. చూద్దాం ఆ వచనంలో ఎలా చెప్పాడో చూడండి. మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. ఆ రెండు మాటలు జాగ్రత్తగా గమనించండి. నీ చిత్తమును బట్టియే సృష్టించబడెను, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అంటే రెండు సంగతులు అక్కడ చెప్తా ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుడు తన చిత్తాన్ని బట్టి సృష్టించి ఉన్నాడు. రెండవ సంగతి ఏమిటంటే, ఆయన యొక్క చిత్తాన్ని బట్టి సృష్టి ఇంకా ఉనికిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి దేవుని యొక్క చిత్తం, ఏమిటి దేవుని యొక్క ఆలోచన, ఏమిటి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం? ఈ సృష్టి అంతటిని చేయడం గల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఏదో ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించున్నాడు. అంటే దేవుడికి ఏ ఆలోచన లేకుండా, ఏ ఉద్దేశము లేకుండా ఈ సృష్టిని చేయలేదు. అంతేనే సామెత గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతలు 16:4లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసాను. అంటే దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేశాడు. అంటే దేవుడు ప్రతి వస్తువును సృష్టించడానికి ఒక పని ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు, ఒక ఉద్దేశం చొప్పునే దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. ఎందుకో ఆకాశం అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అందులో తిరగడానికి, పరిభ్రమించడానికి. అదేవిధంగా దేవుడు సూర్యుడు సృష్టించి ఉన్నాడు. ఈ భూమి మీద పగలు రాత్రి ఏర్పడాలి, ఈ భూమి మీద వేడి రావాలి, అందుకోసమే దేవుడు సూర్యుడు సృష్టించి ఉన్నాడు. అదేవిధంగా చంద్రుడు సృష్టించాడు. చంద్రుడు ఎందుకు సృష్టించాడు? ఈ భూమి మీద వాతావరణం, ఋతువులు, మాసములు చంద్రుడి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి.
ఆటుపోట్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ భూమి మీద మానవుడు నివసించాలి అంటే చంద్రుడు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అంటే దేవుడు ఏదైనా సరే ఏ ఉద్దేశం లేకుండా దేవుడు సృష్టించలేదు. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు భూమిని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? భూమి మానవులకు నివాసయోగ్యముగా ఉండడానికి. ఈ భూమి మీద మాత్రమే మానవుడు నివసించగలడు. ఈ భూమి మీద మాత్రమే మానవుడు నివసించేటువంటి వాతావరణాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే ఈ గాలి, నీరు, ఈ వాతావరణం ఇవన్నీ కూడా మానవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి ఈ యొక్క భూగ్రహం. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే గాలిని ఎందుకు సృష్టించాడు? ప్రాణులకు అది జీవవాయువు. అదేవిధంగా నీరుని ఎందుకు పుట్టించాడు? నీరుని ఎందుకు సృష్టించాడు అంటే మానవులు త్రాగుటకు, పంటలు పండుటకు. కాబట్టి నీరును సృష్టించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మొక్కలు ఎందుకు సృష్టించాడు? ఈ జీవులకు ఆహారం. అదేవిధంగా ఈ భూమి మీద మొక్కల ద్వారానే ఆక్సిజన్ వస్తూ ఉంది. ఇలాగూ ప్రతిదానిని మనం ఆలోచన చేయొచ్చు. ప్రతి దానిని దేవుడు ఎందుకు సృష్టించాడు అని ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనం కనుగొవచ్చు. అయితే మానవుడిని దేవుడు ఎందుకు సృష్టించాడు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఎందుకు సృష్టించాడు అనేటువంటిది ప్రశ్న కాదు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన ప్రశ్న, బైబిల్లో మనము కనుగొనవలసినటువంటి ప్రశ్న, దేవుడు తెలియజేసినటువంటి దానిని మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుడు మానవులని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడు మానవులు ఒక చిత్తం ప్రకారం సృష్టించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసి ఉన్నాం. అదేవిధంగా దేవుడు ప్రతిదాన్ని దాని పరిణిమితం కలగజేశాడు. అంటే ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది అనేటువంటి విషయాలు మనం చూసి ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు ఈ సృష్టి చేశాడు, ఈ మానవుని పుట్టించాడు అన్నానికి సంబంధించినటువంటి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో చూసినట్లయితే ఈ యొక్క లేఖన భాగంలో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క నిర్ణయాన్ని ఈ వచనం తెలియజేస్తా ఉంది. అంటే సృష్టి జరగక ముందే, సృష్టికి పూర్వమే దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. అంటే బైబిల్లో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అనేటువంటి సంగతులు మనకి చాలా కనపడతా ఉంటాయి. అయితే ఈ వచనంలో దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి విషయాన్ని, ఆయన యొక్క నిర్ణయాన్ని మనం ఈ వచనంలో మనం చూద్దాం. ఈ వచనాన్ని ఒకసారి మనం చూడండి. అక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చదవబడినటువంటి లేఖన భాగంలో అక్కడ ఓ మాట గమనించండి. మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. జాగ్రత్త గమనించండి, జగత్తు పునాది వేయబడక మునిపే. అదేవిధంగా తన కోసం నిర్ణయించుకొని, ఆ 2 మాటలు మనం ఆలోచన చేసినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క వచనంలో తెలియజేస్తున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఒక నిర్ణయం ఉన్నది, ఈ సృష్టి చేయడానికి, మానవుని పుట్టించడానికి అనేటువంటి విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆ వచనాన్ని మనం ఇంకా వివరంగా మనం ఆలోచన చేద్దాం. ఏంటి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క నిర్ణయం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూద్దాం. చూడండి, అక్కడ ఏమన్నాడు? దేవుని యొక్క నిర్ణయం ఏమిటో చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై దేవుని యొక్క నిర్ణయం ఏమిటంటే, నేను మానవులు పుట్టిస్తాను, వారిని కుమారులుగా స్వీకరిస్తాను. అది దేవుని యొక్క నిర్ణయం. మానవులు పుట్టిస్తాను, వారిని కుమారులుగా స్వీకరిస్తాను.
ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా నేను వారిని కుమారులుగా స్వీకరిస్తాను అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి ఒక విషయం అర్థమైంది. దేవుడు ఈ సృష్టి అంతా చేసి మానవులు సృష్టించడానికి గల కారణం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి ఏంటంటేనండి, నేను మానవులను పుట్టిస్తాను, మానవులను కుమారులుగా స్వీకరిస్తాను, యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరిస్తాను అనేటువంటి విషయాన్ని ఆ వచనంలో తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరిస్తాను అంటే దేవుడు మానవులను ఎందుకు పుట్టించాడు అంటే మానవులను తనకు కుమారులుగా స్వీకరించడానికి, యేసుక్రీస్తు ద్వారా మానవులను తన కుమారులుగా స్వీకరించడానికి పుట్టించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించగలం. అది మాత్రమే కాదు, ఈ యొక్క నిర్ణయం ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి నిర్ణయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయనకి ఎలాంటి కుమారులు కావాలి? పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవాలని, అంటే పరిశుద్ధులు నిర్దోషులు అయినటువంటి కుమారులు కావాలి అని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు అని ఆ వచనంలో తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందండి, ఎలా ఉన్నది అని ఆ వచనంలో వివరిస్తున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఒక నిర్ణయం ఉంది. ఏమిటా నిర్ణయం? నేను కుమారులుగా స్వీకరిస్తాను, యేసుక్రీస్తు ద్వారా మానవులను కుమారులుగా స్వీకరిస్తాను అనే నిర్ణయము చొప్పున దేవుడు జగత్తుకి పునాది వేశాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి మనము ఒక బిల్డింగ్ కట్టుకుంటాం అనుకోండి. బిల్డింగ్ కట్టుకోవడానికి ముందు మనం ఏం చేస్తాం? ఒక బిల్డింగ్ ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఓ ప్లాన్ గీయించుకుంటాం. ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే బాగా ఈ కట్టడాలు తీసినటువంటి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళో, మనం అక్కడ చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా లేకపోతే అపార్ట్మెంట్ అయినా ఎంత పెద్ద కట్టడమైనా ఓ ప్లాన్ అంటూ ఉంటుందండి. ఆ ప్లాన్ వేసుకుని మనం పట్టుకెళ్ళి ప్రభుత్వం వారి దగ్గర అప్రూవల్ చేయించుకొని అప్పుడు మనం వచ్చి ఏం చేస్తాం? మనము ఆ బిల్డింగ్ కట్టడానికి పునాది వేస్తాం. అంటే బిల్డింగ్ కట్టడానికి ముందుగానే మనం ఒక ప్లాన్ చేసుకున్నాం. మనం ఇలా ఉండాలి, బిల్డింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేటువంటి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ వాష్రూమ్ ఉండాలి అని ఎలాగైతే ప్లాన్ చేసుకుని మనం రోజు నాడు మన ఇంటికి పునాది వేస్తామో అలాగే దేవుడు కూడా ఈ యొక్క సృష్టి చేయడానికి, సృష్టి చేసి మానవులు పుట్టించడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టికి పూర్వమే ఒక నిర్ణయాన్ని చేసుకొని ఈ సృష్టికి పునాది వేశాడు. అంటే దేవుడి సృష్టి చేయడానికి గల కారణం, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అంటే దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఈ సృష్టిని చేశాడు లేదా మానవుని పుట్టించాడు అని అనుకోవద్దు. అదేవిధంగా మనం ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి యేసుక్రీస్తు ద్వారా కుమారుడు కావాలని చెప్పి ఉన్నాడు కదా. అయితే కొన్ని వచనాలు మనం చూసినట్లయితే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే 11-12 వచనాల్లో క్రీస్తులో కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారొకటకు ఆయన ఎలాగ నియమించను. అక్కడ ఎలాంటి వారు కావాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తులో కలిగినటువంటి సంపూర్ణత మనలో ఏర్పడాలి అంటే దాని అర్థం ఏమిటంటే, క్రీస్తులో కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగినటువంటి కుమారుడు కావాలి అనేటువంటి విషయాన్ని ఆ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే పౌలు గలతీయులకు రాస్తూ ఉన్నాడు. పౌలు గలతీయులకు రాస్తూ ఏం చెప్తా ఉన్నాడు అంటే, గలతీయులారా, క్రీస్తు స్వరూపం మీరు కోల్పోయారు, క్రీస్తు స్వరూపాన్ని మీరు పోగొట్టుకున్నారు. కాబట్టి క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క స్వరూపమైనటువంటి కుమారులు కావాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవునికి క్రీస్తు లాంటి కుమారులు కావాలి అనేటువంటి ఉద్దేశం చొప్పునే దేవుడు ఈ సృష్టి అంతా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికై క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల కుమారులు కావాలని దేవుడు సృష్టి చేసి ఉన్నాడు. క్రీస్తు స్వరూపం కలిగినటువంటి కుమారులు కావాలని సృష్టి చేసి ఉన్నాడు. ఇంకో విషయాన్ని మనం చూద్దాం చూడండి, ఇంకో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ఇంకా లోతైన సంగతిని తెలియజేస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయనకి ఏకైక కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు.
ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు జ్యేష్ఠుడవుతాడు? యేసుక్రీస్తు వారు దేవునికి అనేక మంది కుమారులు తయారైనప్పుడు యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడవుతారు. అంటే దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు అనేక మంది కుమారులు కావాలి అనేటువంటి విషయాన్ని మనం ఇంత క్రితం వచనాల్లో మనం చదువుకుని ఉన్నాం. కాబట్టి ఇక వచనంలో ఏంది, ఇంకా లోతుగా ఏం తెలియజేస్తున్నాడంటే అండి, యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడవ్వాలి, మిగతా అనేక మంది కుమారులు ఆయనకి కావాలి. అనేక మంది కుమారులు వారు కూడా ఎవరు లాంటి వారు అంటే క్రీస్తు లాంటి వారు. అలా తయారైనప్పుడు యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడవుతాడు అనేటువంటి విషయాన్ని ఆ వచనంలో మనం గమనించగలం. ఆ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారుడితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ప్రీడిస్టైన్డ్ అని అంటూ ఉన్నాడు ఇంగ్లీష్లో. మనం ముందుగా నిర్ణయించాను. ప్రీడిస్టైన్డ్ అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. ఏమిటంటే తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడవ్వాలి, యేసుక్రీస్తు వారు అనేక కుమారులలో జ్యేష్ఠుడవ్వాలి అని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ఎప్పుడు జ్యేష్ఠుడు అవుతాడంటే దేవునికి అనేక మంది కుమారులు తయారైనప్పుడు ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. ఇంకా వచనంలో మనం గమనించేది ఏమిటంటే తర్వాత కుమారులు కూడా ఎలాంటి వారు కావాలి? తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే తర్వాత కుమారులు కూడా యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యము కలిగినటువంటి కుమారులు కావాలి. అంటే ఇప్పుడు మనము ఈ 4 వచనాల యొక్క సారాంశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాలు, గల్తీ పత్రిక 4:19 ఎఫెసీ పత్రిక 4:11-12 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఈ 4 వచనాల యొక్క సారాంశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తుకి దేవునికి యేసుక్రీస్తు ద్వారా అనేక మంది క్రీస్తు లాంటి కుమారులు కావాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ వచనాల ద్వారా మనం గమనించగలం. అందుకే దేవుడు ఈ సృష్టి చేసి ఉన్నాడు. అంటే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చాలా సందర్భాల్లో మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఎవరైనా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారనుకోండి, ఎందుకోసం? ఇంజనీర్లు తయారవ్వడానికి. మెడికల్ కాలేజీ పెట్టారనుకోండి, ఎందుకోసం? డాక్టర్స్ తయారవ్వడానికి. ఎవరైనా బీడీ కాలేజీ పెట్టారనుకోండి, టీచర్స్ తయారవ్వడానికి. మరి దేవుడు ఎందుకు సృష్టి చేశాడు? దేవునికి యేసుక్రీస్తు లాంటి కుమారులు తయారవ్వడానికే దేవుడు ఈ సృష్టి చేసి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమర్థమైందంటే అండి, నేను ఈ భూమి మీద ఎందుకు జన్మించాను అది ఈ వచనాల ద్వారా మనం గమనించి ఉన్నాం. ఎందుకు జన్మించాను? దేవుడు ఈ భూమి మీద నన్ను ఎందుకు పుట్టించాడు? ఈ భూమి మీద నన్ను నేను పుట్టించుకోలేదు, దేవుడే పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? క్రీస్తు లాంటి కుమారుడుగా. క్రీస్తుకి దేవునికి అనేక మంది కుమారులు కావాలి కాబట్టే పుట్టించున్నాడు. క్రీస్తు లాంటి కుమారుడు కావాలి కాబట్టే పుట్టించున్నాడు. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే, నేను ఈ భూమి మీద ఎందుకు జన్మించానంటే క్రీస్తు లాంటి కుమారుడుగా తయారవ్వడానికే నేను జన్మించాననేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. కాబట్టి నేను ఎందుకు జన్మించాను? దేవునికి కుమారుడు కావాలి కాబట్టి జన్మించి ఉన్నాను. దేవునికి అనేక మంది కుమారులు కావాలి కాబట్టి జన్మించి ఉన్నాను. క్రీస్తు లాంటి కుమారులు కావాలి కాబట్టి జన్మించి ఉన్నాను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తు లాంటి కుమారుడిగా తయారవడమే నా యొక్క ఉద్దేశం. ఎందుకు బ్రతుకుతున్నాను? క్రీస్తు లాంటి కుమారుడిగా తయారవడానికి నేను బ్రతుకుతూ ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను, ఆయుష్ కలిగి ఉన్నాను. రేపొద్దు నేను ఎందుకు చనిపోతాను? దేవుని యొక్క కుమారుడుగా మహిమ పొందడానికే నేను చనిపోతాను అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 8:18 నుంచి 20 వరకు కూడా ఆ విషయాన్ని మనం గమనించగలం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో క్లుప్తంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సృష్టి చేయడానికి ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన చెప్పునే దేవుడు సృష్టి చేసి ఉన్నాడు. ఏమిటి ఆ యొక్క ఆలోచన అంటే దేవునికి అనేక మంది కుమారులు కావాలి, క్రీస్తు లాంటి కుమారులు కావాలి. అందుకే మానవులైనటువంటి భూమి మీద మానవులందరూ కూడా జన్మిస్తున్నారు. అందుకే నేను జన్మించాను, అందుకే నా భార్య జన్మించింది, అందుకే మాకు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. అంటే పిల్లల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవునికి కుమారులుగా తయారు చేయడానికే దేవుడు మనకు బిడ్డలు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాం? దేవునికి కుమారుడి క్రీస్తు స్వరూపాన్ని సాధించడానికే మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, ఆయుష్ కలిగి ఉన్నాం. ఎందుకు చనిపోతున్నాం? దేవునికి కుమారుడిగా మన మహిమ పొందబోవడానికి మనం చనిపోతూ ఉన్నాం. ఇది దేవుడు సృష్టి చేయడం గల
దేవుని యొక్క సంకల్పము. అందరికీ వందనములు. అత్యంత కృపా కనికరం దేవనైన పరలోకం మా తండ్రి, భూమి ఆకాశాలు సృష్టించిన మా సృష్టికర్త, భూమి మీద మానవులైన మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త, ఈ భూమి మీద మానవులైన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎందుకు పుట్టించి ఉన్నారో మీ గ్రంథము ద్వారా మానవులందరికీ బయలుపరిచిన దేవ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా అనేక మంది మానవులైన మమ్మల్ని మీరు ఎందుకు పుట్టించారు అనేటువంటి విషయాన్ని, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, రేపు ఎందుకు చనిపోతాం అనే విషయాన్ని మాకు బయలుపరిచిందేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఆ విషయాన్ని మేము గ్రహించుకొని మీరు మమ్మలను, ఈ భూమి మీద మానవులైన మమ్మల్ని అందరినీ కూడా మీకు కుమారులు కావాలని, క్రీస్తు లాంటి కుమారులు కావాలని పుట్టించి ఉన్నారని, అందుకోసమే మేము పుట్టి ఉన్నాము ఈ భూమి మీద. క్రీస్తు రూపాన్ని సాధించడానికి మేము బ్రతుకుతూ ఉన్నాము. అదే విధంగా క్రీస్తు లాంటి కుమారుడిగా మేము ఆ పరలోకంలో, ఆ నిత్యత్వంలో మహిమ పొందడానికే మేము చనిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని అందరం గ్రహించుకొని అర్థం చేసుకొని మీ కుమారులు అయ్యే భాగ్యం దయచేయండి. క్రీస్తులాగా మేమందరం కూడా బ్రతికే భాగ్యం దయచేయమని, ఎవ్వరూ కూడా తప్పిపోకుండా ప్రతి వారు కూడా ఈ సంకల్పాన్ని గ్రహించి మీ కుమారులుగా ఆ పరలోకంలో, నిత్యజీవంలో మహిమ పొందే భాగ్యం దయచేయమని ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఈ గొప్ప అవకాశాన్ని కలగజేసినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.